తిరుపతి తొక్కిసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలా కాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మన ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అంట. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఆయన ఈఓ గారు, వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకరికొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అదేం చేశారు? విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామంలో కోడి పందెం శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. పట్టుబడ్డ గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య. 2 లక్షల నగదు, 8 కోళ్లు, 20 కోడి కత్తులు స్వాధీనం. మన విశాఖపట్నం సిటీ కమిషనరేట్ లో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రామవరం అనే విలేజ్ దగ్గర ఉండే ఓపెన్ లేఅవుట్ లో కొంతమంది కోడి పందాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా మన ఆనందపురం సిఐ గారు, మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసి అక్కడ కోడి పందాలు ఆడిస్తున్న ఒక 29 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 8 కోడి పుంజుల్ని, ఒక 2,07,000 సంబంధించి క్యాష్ ని, అలాగే సుమారు ఒక 20 వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి. అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ అది అక్రెన్స్ రిపోర్ట్ మీద దాని మీద వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి
మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తారు, ఈ రిపోర్ట్లన్నీ కూడా. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలక మండలి తరపున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా మేము ప్రయాణిస్తాం. ఇక మీదట ఎట్లాంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఇప్పుడు జరిగిన దానికి చింతించడం తప్ప, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము. చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము. ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన పద్ధతులు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం, మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం. ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. సార్, అధికారులు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరారు. బోర్డు తరఫున క్షమాపణ చెప్పారు. అధికారులు అయితే దానికి దాట వేసే పరిస్థితి. నేను ఎలా వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము. వాళ్ళ అంతరాత్మకు తెలియాలి వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళే చెప్పాలా. మీరు చెప్పండి అని మనం చెప్పలేము. ఇంకేమైనా ఉన్నాయండి? మాట్లాడు. సాయిరా, ఒక్క నిమిషం అండి మాట్లాడు. ప్రజల కోరిక. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కారుపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ 3 రోజులవుతున్నా ఇంకా తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్న విధానాలు గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక
ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీచంగా మాట్లాడారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. క్షతగాత్రులకు వైసీపీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయించదనడం దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఉందన్న మంత్రి ఆ దృశ్యాలను బయటపెట్టాలని అన్నారు. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ల మీద ఆరోపణ వేసి వాళ్ల మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు. ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నాయకులు లేకపోతే మేము కానీ ఎవరూ కూడా మీ పాత్రకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారేమో అర్థం కావటం లేదు. క్షతగాత్రులను అవమానపరచటం, చనిపోయినటువంటి వాళ్ల కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం.
దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా, మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు 2 గంటలకు పైగా అక్కడ ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం, ఇవన్నీ మీ కళ్ళకు కనపడలా. అట్లాగే నిన్న డబ్బులిచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు. రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. అది నిజమైతే, మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు